ప్రజా ఫిర్యాదులపై జనవరి నుంచి జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వినతులు, ఫిర్యాదులను ఆర్థికేతర అంశాలుగా విభజించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఉగాది నాటికి మరో 5 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. 17.11% వృద్ధి లక్ష్యానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో శాఖల వారీగా సీఎం చంద్రబాబు సమీక్షించారు. వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్లలో సాధించిన త్రైమాసిక ఫలితాలపై పరీక్షలు రాసిన విద్యార్థుల ఎదురుచూస్తానని సీఎం అన్నారు. జీఎస్డీపీ సాధనలో జిల్లా స్థాయిలో పక్కా ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు. పశుగ్రాసం పెంచే అంశంపై డ్వాక్రా మహిళలను భాగస్వామ్యం చేయాలని దిశానిర్దేశం చేశారు. నిర్దేశిత గడువులోగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. గవర్నమెంట్ పాలసీ 2 సెంట్లు అర్బన్ ఏరియా, 3 సెంట్లు రూరల్ ఏరియాలో ఇస్తాం. ఇంతమంది ఏవైతే కాలనీస్ కట్టారో అక్కడికి పోమంటే క్యాన్సిల్ చేస్తాం. అక్కడే ఉంటామంటే ఇప్పటికే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయి ఉంటే ఆ 2 సెంట్లోనే కడతాం. లేదు ఇంకా లేదు మేము కట్టుకుంటాం ఇప్పుడు ఇమ్మంటే అక్కడ 3 సెంట్లు ఇచ్చి మిగిలినంతా కూడా ఏం చేయాలో మనం ఆలోచిస్తాం. వాళ్ళకు నచ్చిన ప్లేస్లో దగ్గరలో ఎక్కడ దొరికితే అక్కడ ల్యాండ్ కొని, ఒకవేళ వీలు కాకపోతే మరీ కాస్ట్లీ, ప్రోహిబిటివ్ కాస్ట్లీ ఉంటే అపార్ట్మెంట్స్కి వెళ్దాం. 1+3కి వెళ్ళిపోయి కట్టిద్దాం. తిరుపతి చాలా కంప్లీట్ చేసినప్పుడు ఇప్పుడు కూడా ఇచ్చేద్దాం. ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యావ్ 2 cents, 3 cents హౌస్ సైడ్ అండ్ ఆల్సో హౌస్. కలెక్టర్లకు వచ్చే ప్రతి ప్రజా ఫిర్యాదును పరిష్కరించాల్సిందేనని తేల్చి చెప్పారు. గ్రివెన్సులు తక్కువ వస్తే పాలన బాగున్నట్టేనని విభాగాల వారీగా వాటిని విశ్లేషిస్తానన్నారు. 3 నెలల్లో మురుగు కాలువలు శుభ్రపరచాలన్నారు. ఉద్యోగుల సామర్థ్యం పెంపునకు ఆన్లైన్ కోర్సులు అందిస్తున్నామన్నారు. గవర్నెన్స్ అంటే జీఎస్టీపీ ఒకటే కాదు, రెవెన్యూ ఒకటే కాదు. ప్రజల సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దానికి ప్రజల సపోర్ట్ కూడా వస్తుంది. బెస్ట్ అండ్ వర్స్ట్ 2 ఇన్స్పెక్ట్ చేశారనుకోండి మీరు, then everybody will be controlled. That type of responsive governance I want to bring anywhere. రేపు రాబోయే రోజులు నేను మీ జిల్లాకు వచ్చినప్పుడు నేను సర్ప్రైజ్ వస్తాను. ఈ పీజీఆర్ఎస్ కూడా చూస్తాను. ఒకటి తీసుకొని అవి చెకప్ నేను ఫోన్లు చేసుకుంటా, నేను అక్కడికి వస్తాను. అవసరమైతే కాన్ఫిడెన్షియల్ గా రహస్యంగా అతను వస్తాడు, మీ దగ్గరికి తీసుకొస్తాను. నేను పరిపాలన చేసే జవాబుదారీతనంతో ప్రజలకు జవాబుదారీతనం, నాట్ అపోజిషన్, నాట్ ఫర్ క్రిటిక్స్, నాట్ ఫర్ ఎనీబడి. డేటా లేక్ తీసుకొచ్చాం. ప్రతి ఒక్క సిటిజన్ డేటా, ఫ్యామిలీ డేటా, డేటా అంతా కూడా రియల్ టైం. మీ ఫైల్స్ అన్ని కూడా ఇంకా నాకు కొన్ని ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో జనవరి కట్ ఆఫ్ డేట్ ఫైల్స్ అన్ని ఆన్లైన్లోనే ఉంటాయి. అక్కడి నుంచి ఇంకా ఎవరిని ఇంట్లో పెట్టుకుంటే దే విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. రెండోది, ఆల్ సర్వీసెస్ విల్ బి ఆన్లైన్. దానికి కట్ ఆఫ్ డేట్ పెట్టాం. కొంతమంది ఇంకా కూడా ఆఫ్లైన్ లో ఇచ్చే పరిస్థితికి వస్తున్నారు. ఇలాంటివన్నీ పోవాలి. వివిధ శాఖలపై ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. జిల్లాల్లోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ ఇకపై ప్రతి ఫైలు ఈ ఫైలుగానే నిర్వహిస్తామని ఐటీ, ఆర్టీజీఎస్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ స్పష్టం చేశారు. ఫిజికల్ ఫైళ్ల విధానానికి స్వస్తి పలకాలని స్పష్టం చేశారు. జనవరి 15వ తేదీ తర్వాత అన్ని సేవలు ఆన్లైన్లోనే అందిస్తున్నట్లు వెల్లడించారు. ఈ దిశగా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్టీజీఎస్ లో డేటా లేక్ సిద్ధంగా ఉందని, వివిధ శాఖలు తమ పనితీరు మరింత సులభతరం చేసుకునేలా ప్రస్తుతం 98 యూస్ కేసెస్ రూపొందించే ప్రయత్నం జరుగుతోందన్నారు. స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి, ప్రధాన పనితీరు సూచికలు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలపై ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కారవాన్ పర్యాటక విధానం, హోమ్ స్టే, బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానాలతో పాటు సాహస పర్యాటక కార్యకలాపాల మార్గదర్శకాలు జారీ చేసి పలు కార్యక్రమాలను చేపట్టినట్టు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ వివరించారు.